పేరు? నా పేరు పల్లపు ఝాన్సీ సార్. ఏం పోస్ట్ వచ్చింది మీకు? సార్ నాకు ఎంపీడీఓలో సెలక్షన్ వచ్చింది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తావు? నేను ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నా సార్. దాదాపు 4 ఇయర్స్ నుంచి నేను ప్రిపరేషన్లో ఉన్నాను సార్. 4 ఇయర్స్ నుంచి. ఎలా కష్టపడేవారు? ఎలా అంటే సార్, సిలబస్ని బేస్ చేసుకొని రిఫరెన్స్ బుక్స్ని తీసుకొని సిలబస్ ఉన్న ప్రతి టాపిక్కి అన్ని అన్ని కోణాల నుంచి దానికి ఎలా మనం ఆన్సర్ రాయగలం అనే కోణంలో నేను ప్రిపేర్ అయినా సార్. కరెంట్ ఈవెంట్స్ని లింక్ చేస్తూ రాయాలనేది, అంటే ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటూ క్వశ్చనింగ్ ప్యాటర్న్, వేరే టాపర్స్ అంటే యూపీఎస్సీ టాపర్స్ రాసిన ఆన్సరింగ్ ప్యాటర్న్ చూసుకుంటూ చదివాను సార్. అంటే మీకు ఈ పోస్టులు రాకముందు చాలా గొడవలు, చాలా కేసులు ఇవన్నీ జరిగాయి. అవును అంటే సార్. ఎట్లా ఏంటి పరిస్థితి? అంటే ఏమనుకున్నారు అప్పుడు? అంటే గొడవలు ఉన్నప్పుడు అంటే కొంచెం అన్సర్టెనిటీ ఉండింది సార్. కానీ ఎప్పటికైనా ముందుకు పోతుంది అనే ప్రాసెస్ అనేది నమ్మకం అయితే ఉండింది. ఒక దగ్గర ఆగిపోయేది కాదు, సొల్యూషన్ ఉంటుందని చెప్పి కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను సార్ నేను. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1 పోస్టులు మీకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా తీసుకెళ్ళారు? అంటే నేను ఇందులో సెలెక్ట్ అయినా కూడా నాకు హ్యాపీగా ఉంది సార్. సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని అందరూ అంటున్నారు కదా. అదే నమ్మకంతో చదువుతూనే ఉండండి. ఈరోజు కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ అవుతారు. మేము నమ్మకం ఉంచుకోండి.